ఎన్నికల సీజన్ రాగానే ఎమ్మెల్యేలకి ఎంపీలకి పోటీ చేసే పార్టీల అభ్యర్థులు నేరుగా ప్రజల్ని కలుసుకోవడానికి వచ్చి నమస్కారం చేసి మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించండి అని చాలా పొలైట్గా వినయంగా అడుగుతారు. మంచి పద్ధతి. 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది ఈ కార్యక్రమం. సరే, మిగతా 5 ఏళ్ళ పాటు కనపడరు అనుకోండి, కానీ ఇప్పుడు అడుగుతున్నది చాలా మంచి మాటగా. సేవ చేసే అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారుగా. సేవ అంటే ప్రతిఫలము ఆశించకుండా చేసే పనిని సేవ అంటారు. ఎవరైనా దారిని పోతూ ఒక అడ్రస్ కాగితం మనకు చూపిస్తే దాన్ని చదివి ఇలా ముందుకెళ్ళి కుడి చేతి పక్క తిరగండి, ఎడమ చేతి పక్క తిరగండి అని సలహా ఇస్తాం. ఇది కూడా సేవే. ప్రతిఫలం ఏమి ఆశించరు వాళ్ళు. ఒక ముసలమ్మ రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఒక అమ్మాయో అబ్బాయో ఆమెను చేయబట్టుకొని రోడ్డు దాటిస్తారు. ఇది కూడా సేవే. ప్రతిఫలం ఆశించరు. అన్నదానం చేస్తారు, సేవే. అనాథ శవాల్ని సక్రమైన పద్ధతిలో ఖననం చేస్తారు, ఇది సేవే. అడుక్కునే వాళ్ళ పేదరికాన్ని తొలగించలేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఇంత చిల్లరిస్తారు, పుణ్యం వస్తుందని కోరుకుంటూ ఉండొచ్చు, అది సేవే. అట్లాంటి సేవే మేం చేస్తామని రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడేటప్పుడు మనల్ని అడుగుతున్నారంటే వీళ్ళు కూడా ప్రతిఫలం ఆశించకుండా మనల్ని అడుగుతున్నారని అర్థం. బేష్, ఒప్పుకున్నాం. కాబట్టి వీళ్ళు గెలిచినాక ఏం చేయాలి? పార్టీ తరఫున నిలబడితే ఎన్నికలు అయిపోయేదాకా పార్టీ మనిషి, ఎన్నికలు అయిపోయాక నియోజకవర్గం ప్రజలందరూ మనిషి. ప్రజలందరి దగ్గరికి సేవ చేసే అవకాశం ఏమైనా వెళ్ళారు కదా. వీళ్ళంతటా వీళ్ళు స్వచ్ఛందంగా మాకు జీతాలు అక్కర్లేదు, మాకు ప్రత్యేక రాయితీలు ప్రయాణములు అక్కర్లేదు, మాకు క్వార్టర్స్ కేటాయించక్కర్లేదు, మాకు ప్రసార సాధనాలని కన్సెషన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, విమానాల్లో రైళ్లలో కన్సెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు పెన్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని వీళ్ళే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు సేవ చేయడానికి అవకాశం ఏమని అడిగారు కదా మనల్ని, మనం అవకాశం ఇచ్చాం. మరి ఆ విధంగా చేసి ఒక గౌరవాన్ని నిలబెడతారా? తాము చెప్పిన మాటలకు ఒక విలువను తీసుకొస్తారా? ఆశిద్దాం.